ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 25వ వచన భాగాన్ని చదువుకుందాం. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, అభివృద్ధి కలిగించుము. చూడండి ప్రియులారా, దయచేసి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. దయచేసి దయచేసి అంటే తన యొక్క దీనస్థితి, తన యొక్క కుటుంబ పరిస్థితి, తన యొక్క ఆధ్యాత్మికమైన పరిస్థితి, తన యొక్క రాజ్య పరిపాలన పరిస్థితి, తన యొక్క ఉద్యోగ పరిస్థితి, వ్యాపార పరిస్థితి, ఇలాంటివి ఏవైనా పరిస్థితులు ఉన్నప్పుడు ఆ పరిస్థితులన్నీ బాగుపడుట కొరకు దయచేసి సహాయం చేయండి నాయనా అని అడుగుతాం. దయచేసి సహాయం చేయండి నాయన అంటుంటాం. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది బీదలు అడుక్కునేటువంటి వాళ్ళు వస్తూ అంటారు, అయ్యా దయచేసి కొంచెం అన్నం పెట్టండి అని అంటుంటారు. ఎందుకు? ఆకలి విలువ పోయి ఇంటింటికి అడుక్కునేటట్లుగా చేస్తుంది. అయ్యా దయ చూపించండి, అయ్యా ఆకలి వేస్తుంది. అలాగున భక్తుడు కీర్తనగాడు దావీదు మహారాజు ఇక్కడ చాలా స్పష్టంగా ఆ పరమ తండ్రిని వేడుకుంటున్నాడు, అయ్యా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము. ప్రియులారా, అభివృద్ధి అంటే ఏమిటి? దేంట్లో మనం అభివృద్ధి చెందాలా? ఏ అభివృద్ధి ప్రాముఖ్యమైనది? ఏ అభివృద్ధి మనకు అభివృద్ధి అనేది చాలా విషయాలలో ఉంది. కానీ బైబిల్ మనకేం చెప్తుంది? దేంట్లో మనం అభివృద్ధి చెందాలా, దేంట్లో మనం అభివృద్ధి చెందితే మనకు ఆశీర్వాదకరము అనే విషయాన్ని గమనిస్తే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కదా, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచన భాగాన్ని చదువుకుందాం. ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు. ఏంటిదట? ఏమి అభివృద్ధి? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి. దేవుని విషయములో మనము జ్ఞానము కలిగిన వారమై ఆ జ్ఞానములో అభివృద్ధి పొందేవారమై ఉండాలని దేవుని యొక్క లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, గత కొన్ని దినాలకు ముందు నేను ఒక వాక్యం చెప్పాను ఇదే విషయం మీద. మనము అభివృద్ధి చెందాలి అని చెప్పాను. ఏ విషయంలో చెప్పానంటే, కృప అనేటువంటి దానిలో మనం అభివృద్ధి చెందాలి, కృపలో విస్తరించాలి, కృపలో అభివృద్ధి చెందాలని చెప్పాను. కానీ మరలా ఇక్కడ ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, జ్ఞానములో మనం అభివృద్ధి చెందాలట. నువ్వు జ్ఞానములో అభివృద్ధి చెందకపోతే బహు కష్టాల పాలవుతావు. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది చాలా స్పష్టంగా, జ్ఞానము వలన తన ఇల్లు కట్టుకొనును, తన ఇల్లు కట్టబడునని వాక్యం సెలవిస్తుంది. నీ కుటుంబం కట్టబడాలంటే, నీ జీవితం కట్టబడాలి అంటే, నీ భవిష్యత్తు కట్టబడాలంటే, నీ పిల్లల జీవితాలు కట్టబడాలంటే, ఏదైనా కట్టబడాలి అనంటే, ఏదైనా స్థిరపరచబడాలి అనంటే దానికి ఏం కావాలి? జ్ఞానము కావాలి. జ్ఞానము 2 విధాలుగా ఉన్నది. ఒకటి భూ సంబంధమైన జ్ఞానము, రెండవది పర సంబంధమైన జ్ఞానం. అందుకు యాకోబు భక్తుడు అంటాడు కదా యాకోబు పత్రికలో, పైనుండి వచ్చు జ్ఞానము భూ సంబంధమైన జ్ఞానము. భూ సంబంధమైన జ్ఞానము దయ్యముల జ్ఞానమై ఉన్నది, పర సంబంధమైన జ్ఞానము క్రీస్తు జ్ఞానమై ఉన్నదని వాక్యం సెలవిస్తున్నది. కనుక ప్రియమైనటువంటి వారులారా, జ్ఞానము అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఈ జ్ఞానము లేకపోతే మన ఇల్లు కురుస్తుందని కూడా వాక్యం సెలవిస్తుంది. మన ఇల్లు కురుస్తుందట. జ్ఞానము కలిగిన వాని ఇల్లు కురియదు అని కూడా మనం లేఖనాల్లో చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాల సమయమందు వెండి బంగారములు సంపాదించుట కంటే, అపరంజిని సంపాదించుట కంటే, క్రీస్తు విషయమైన జ్ఞానమును కలిగి ఆ జ్ఞానములను అభివృద్ధి పొందుట మనకెంతో మేలుకరము, దీవెనకరము, ఆశీర్వాదకరము అనే విషయాన్ని లేఖనాల్లో మనం చూస్తున్నాం. 2వ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా రాయబడింది. చూడండి, దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానమును వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. దేవుని నమ్మినటువంటి మనము, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము, క్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనకు కావాలట.
క్రీస్తుని నమ్మానంటే సరిపోదు, దైవ సన్నిధికి వచ్చి వెళ్తున్నానంటే సరిపోదు. ఏం కావాలంటే మనకు క్రీస్తులో ఉన్నటువంటి అనుభవ జ్ఞానం కలిగిన వారిమై ఉండాలా. క్రీస్తులో నీకు ఏ అనుభవం ఉంది, ఏ అనుభవం, నీకున్నటువంటి అనుభవాన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకున్నావు, ఏ జ్ఞానం కలిగి ఉన్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా శ్రేష్టమైనటువంటి విషయం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తుంది, నువ్వు క్రీస్తు జ్ఞానములో అభివృద్ధి చెందాలా, క్రీస్తులో నువ్వు అభివృద్ధి చెందాలా, క్రీస్తులో దివ్యమైన మనోహరమైనటువంటి ఆశీర్వాదాలతో నువ్వు తునతూగాలి. లోకములో కాదండి, లోకములో కాదు. ఒకానొక దినమున సొలొమోను మహారాజు ఇజ్రాయేలును ప్రజలందరినీ పరిపాలించడానికి రాజు అయ్యాడట. ఆ రాజు అయినటువంటి తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా, ఈ ప్రజలను పరిపాలించినట్లుగా నాకు జ్ఞానమును ప్రసాదించుమన్నాడు. ఆ ప్రార్థన విన్న దేవుడు పరవశుడైపోయాడు, ఆనందించాడు, సంతోషించాడు. ఎందుకంటే ప్రియులారా, ఇదిగో నువ్వు వెండి బంగారమునై నన్ను అడగక నన్ను జ్ఞానము కావాలని అడిగావు కనుక నీకు జ్ఞానమే కాదు నా కుమారుడా, సర్వ సంపదలు నీకు ఇస్తున్నానన్నాడు ఆయన. కనుక సర్వ సంపదలు అడుగుతున్నావు కానీ దేవుని గురించిన జ్ఞానం లేదు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఈరోజు కరువైపోయింది. కనుక దైవ జ్ఞానం మనకు కావాలా. ఆ దైవ జ్ఞానము చేత నిన్ను నీవు కట్టుకోవాలా, నీ కుటుంబాన్ని కట్టుకోవాలా, నీ పిల్లల్ని కట్టుకోవాలా, దేవుని సంఘంలోనూ కట్టబడాలి. ఏ దాంట్లోనూ కట్టబడట్లేదు అని అంటే నీకు జ్ఞానము కొదువగా ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. అదే వాక్యం సెలవిస్తుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల నన్ను అడుగుము, నేను నీకు జ్ఞానం ఇస్తానన్నాడు. సొలొమోను ప్రార్థన చేశాడు, జ్ఞానం పొందుకున్నాడు. ఆయన ఇంతటి జ్ఞాని భూమి మీద ఈ రోజుకు ఒక్కడు పుట్టలేదండి. మహాజ్ఞాని అయిన సొలొమోను అనేకమైన కీర్తనలు రచించాడు, అనేకమైన సామెతలు రచించాడు, అనేకమైన విషయాలు ఆయన తెలుసుకున్నాడు, దేవుని ద్వారా తెలుసుకున్నాడు, రచించాడు, గ్రంథాలు రాశాడు. అనేకులకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు ఆయన గురించి అన్న మాటలు ఏమిటంటే ప్రియులారా, చాలా చక్కగా వాక్యం సెలవిస్తుంది, దైవ జ్ఞానము, దేవదూతల జ్ఞానం ఈయన పొందుకున్నాడని ఆయనకు భయపడ్డారంట అందరు. దావీదు విషయంలో కూడా ఇదే సాక్ష్యం మనం చూస్తాం, ఆయన దేవుని జ్ఞానం పొందిన వాడని మనం చూస్తాం. యోసేపు గురించి ఇదే సాక్ష్యం మనం వింటాం, ఇతని వంటి జ్ఞానము భూమి మీద ఏ ఒక్కరికి లేదు. అతడు దేవుని జ్ఞానం పొందాడు గనక మనల్ని పరిపాలించుటకు ఆయనే నాయకుడని ఫరో చెబుతూ ఉన్నాడు. యోసేపుని గురించి కూడా దేవదూతల జ్ఞానము కలిగినటువంటి వాడు ఈయన. దానియేలు కోసం అదే జ్ఞానం, అదే సాక్ష్యం మనం వింటాం. యోసేపు కోసం అదే సాక్ష్యం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని జ్ఞానం పొందినటువంటి వాడు కిరీటాలు ధరిస్తాడు, శిఖరాలు ఎక్కుతాడు. వాటి కొరకు ప్రయాసపడవలసిన అవసరం లేదు. అవే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాయి. ఎందుకంటే వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటాడు కదా, ఆయనను పొందుకున్నవాడట బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయట, కలిసిపోయి ఉన్నాయట. ఆయనను సంపాదించుకున్న వానికి ఇక ఏది కూడా కొరత ఉండదు. ఎందుకంటే అన్నీ ఆయనలో ఉన్నాయట. కనుక ప్రేమిటువంటి వాళ్ళారా, జ్ఞానములో అభివృద్ధి చెందాలా, క్రీస్తు జ్ఞానములో అభివృద్ధి చెందాలా. ఈ లోక జ్ఞానము అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకమే మిగులునని వాక్యం సెలవిస్తుంది. లోక జ్ఞానము సంపాదించిన వాడు లోకానుసారుడైపోతాడు, పరమ జ్ఞానమును సంపాదించిన వాడు పరమ జ్ఞానిగా ఉంటాడు, అనేకులకు ఆశ్చర్యకరంగా ఉంటాడు. దేవుని జ్ఞానము మనుషులకు వెర్రితనంగా కనిపిస్తుంది, కానీ ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రియులారా, వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది, భూలోకాన్ని తలక్రిందులు చేస్తున్నది. శిష్యుల జ్ఞానం ఈరోజు ఎలా ఉందంటే, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు తన సంకల్పము చేత ఎన్నుకోబడినటువంటి వారై ఉన్నటువంటి శిష్యులను ఆయన ప్రత్యేకించుకున్నాడు. వారి ద్వారా ఎంతో గొప్ప సేవ చేయించాడు, అనేకమైన గ్రంథాలు రాయించాడు. జరగబోతున్నాయి అన్నీ కూడా ఆయన గ్రంథాల్లో వారి ద్వారా తెలియజేశాడు. వారి ముందు శాస్త్రులు, జ్ఞానులు, పరిచర్యలు ఎవ్వడు పనికిరాడు. అంత మహాజ్ఞానమును దేవుడు వారికి ఇచ్చాడు. భవిష్యత్తును వారి ద్వారా దేవుడు రాయించాడు. వారి విద్య లేని పామరులని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడిచ్చే జ్ఞానం పొందుకొని దేవుడిచ్చిన జ్ఞానము చేతను అభివృద్ధి చెందితే అనేకమైన మేలులతో పాటు నీ జీవితాన్ని, కుటుంబాన్ని, నీ భవిష్యత్తును
కట్టుకుంటావు, ఆయన రాకడకు నిలబడగలుగుతావు, ఎత్తబడే గుంపులో ఉంటావు. అటు కృపత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధునికి వందనాలు. ఒక జ్ఞానము కొద్దిగా ఉన్నది ప్రభువా, పరిశుద్ధాత్మ దేవునికి వచ్చిన జ్ఞానం మాకు అనుగ్రహించి మహిమ పొందమని క్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.